నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోడిగుడ్డు ధర కూడా ఆకాశాన్ని తాకింది. అయితే అక్కడ మాత్రం ఒక గుడ్డు ధర ఏకంగా 26 రూపాయలకు పైనే పలుకుతోంది. ఇంత ధర ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇది మన దేశంలో కాదు, పాకిస్తాన్లో. మిడిల్ క్లాసులలో నాన్ వెజ్ కి ప్రత్యామ్నాయంగా ఉన్న గుడ్డు ధర చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కోళ్ల ఫారాల దగ్గర రికార్డు స్థాయికి ధర చేరగా ఇక బయట మార్కెట్లలో ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సడన్ గా పెరిగిన ఈ కోడిగుడ్డు రేటుతో అక్కడ సామాన్యుడు సతమతమవుతున్నాడు. లాహోర్, ఫైసలాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఒక డజన్ గుడ్ల ధర పీకేఆర్ 230 నుండి పీకేఆర్ 275 వరకు ఉంది. రీటైల్ మార్కెట్లలో స్థానిక కిరాణా షాపుల్లో డజన్ గుడ్లు 260 నుండి 315 పాకిస్తాన్ కరెన్సీలో విక్రయిస్తున్నారు. స్థానిక హోల్సేల్ మార్కెట్ విభాగాలను బట్టి 100 గుడ్ల ప్యాక్ ధర పీకేఆర్ 565 నుండి 788 పీకేఆర్ల వరకు ఉంది. అంటే అక్కడ ఒక గుడ్డు ధర వచ్చేసి 25 నుంచి 26 రూపాయలు పడుతుంది. అంటే అక్కడి కరెన్సీతో పోలిస్తే మన ఇండియాలో 9 రూపాయల 4 పైసలు. కోడిగుడ్లను కొనాలంటేనే పాకిస్తానీలు వణికిపోతున్నారు. పౌల్ట్రీ ఫామ్లలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని పాక్ వ్యాపార వర్గాలు తెలిపాయి. దీంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రిటైల్ ధర 7 నుండి 8 రూపాయల 50 పైసల వరకు ఉంది. హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర దాదాపు 650 నుంచి 695 మధ్య ఉంది. ట్రే ధర 175 నుంచి 210 రూపాయల మధ్య ఉంది.